నమస్తే. నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. ప్రస్తుతం ఏపీ తెలంగాణలో రాజకీయాలు షర్మిల చుట్టే తిరుగుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరిపోతుంది, పార్టీని విలీనం చేస్తుందని. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారు, ఆమె అధ్యక్షురాలు అవుతుంది. అది మన జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తారని లెవెల్ ప్రచారం బాగా సాగుతుంది. ఇంతేంటంటే వీళ్ళెవరు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఎనాలిసిస్ చేయటం లేదు. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగత్తులు లేకుండా పోయినాయి. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించింది కాంగ్రెస్ కాబట్టి, అంటే ఏపీని ఇది ఎలాంటి దిక్కులేని దానిగా చేసిందనే భావన ప్రజల్లో గట్టిగా నాటుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఆదరించారు. మరి షర్మిలపై కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేం, కానీ కాంగ్రెస్ బలపడే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ పెట్టి షర్మిల వైఎస్ఆర్టీపీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించింది. దీంతో ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే ఆశతో కాంగ్రెస్ పార్టీ ఆమెను విలీనం చేసుకుని వైఎస్ఆర్టీపీని ఈమె కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. అని ఒక్కటి గమనించాలి, షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చిన తర్వాత పార్టీ బలపడుతుంది తప్ప అధికారంలోకి రాదు అనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో జగన్ ప్రభుత్వం పట్ల నెగిటివిటీ, మన వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఈ వ్యతిరేకత పెరిగిన కొద్ది ఏమైంది, వ్యతిరేక ఓట్లు మొత్తం టీడీపీకి పోతాయి, కాంగ్రెస్కి పోవు. ఎందుకంటే ప్రజల్లో ఆ భావం లేదు. కాంగ్రెస్ అంటే మమ్మల్ని దెబ్బతీసిన పార్టీ, మమ్మల్ని నష్టపెట్టిన పార్టీ అనేది భావం ఉంది కాబట్టి టీడీపీకి పోతాయి. టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉందండి. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన పార్టీని కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఏం జరుగుద్ది అంటే ఈ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్కు టీడీపీ మధ్య చీలుతుంది. తద్వారా మళ్ళీ వైసీపీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఆల్రెడీ మరి అన్నా చెల్లెల మధ్యన ఒక అవగాహన ప్రకారం జరుగుతుందేమో అనిపిస్తుంది. అంతే తప్ప ఆమె పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అంటే వైఎస్ఆర్ సిపిని దెబ్బ కొట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే ఉద్దేశం చేతనే కాంగ్రెస్ పార్టీ షర్మిలను తమలో కలుపుకొని ఆమెకు పగ్గాలు అప్పగిస్తే ఏపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ ఇష్టం ఉంటున్న అధిష్టానంతో మంచిది అంటున్నారు. మంచి ఏంటి, కాస్త బలపడుతుంది కాంగ్రెస్ అంతే. ఎందుకంటే వైఎస్ఆర్కు తెలంగాణలో అభిమానులు, ఏపీలో ఉన్నారు. ప్రజల్లో చాలా అభిమానం ఉంది. అంటే ఆరోగ్యశ్రీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాల ద్వారా. ఇప్పుడు ఏమైంది, షర్మిల పోతే ఈ అభిమానులు కొంత చీల్తారు అనేది కాంగ్రెస్ ఉద్దేశం. అభిమానులు చీల్తరాల్సిన పక్కన పెడితే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఎప్పుడైతే వైసీపీకి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు చీల్తే అది మాత్రం గ్యారంటీ. మొత్తం గుంపగుత్తగా టీడీపీకి రావు. గుంపగుత్తగా రాకుండా కొన్ని ఓట్లు, ఎక్కువ ఓటు కాంగ్రెస్ పార్టీకి పోతే షర్మిలను చూసి, షర్మిల ఎవరు వైఎస్ఆర్ కూతురు కాబట్టి ఆమె మీద అంటే వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానాన్ని ఇటు డైవర్ట్ చేస్తారు ప్రజలు, ఓటర్లు. అప్పుడు ఏమవుతుంది, వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ షర్మిలకు పడిపోతాయి, పాత టీడీపీ మధ్యన చీలుతాయి. తద్వారా టీడీపీ బలపడేది పూర్తిగా, అటు కాంగ్రెస్కు అవకాశాలు లేవు. కాబట్టి మళ్ళీ తిరిగి వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కేవలం వైసీపీ నెత్తిన పాల్పోయటానికి మాత్రమే జరుగుతుంది అన్నట్టున్నది. ఇది కూడా లోపాయకారిగా షర్మిలకు జగన్కు ఉన్న ఒక అనుబంధమైన ఒప్పందం ప్రకారం షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుందా, విలీనం చేయబోతుందా? ఎందుకంటే జనవరిలో ఆమె చేతి పగ్గాలు ఇస్తారు, వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ విలీనం అవుతుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఒక షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే మాత్రం బాగుపడేది, బలపడేది మాత్రమే కాంగ్రెస్, కానీ బాగుపడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎత్తులు ఏమైనా వేస్తున్నారా, ఇది షర్మిల జగన్ కలిసి అనే కొత్త అనుమానాలు రేకెత్తున్నాయి. కాబట్టి షర్మిల అనేది కాంగ్రెస్ పార్టీ చేరితే, కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే వైసీపీ మీద వ్యతిరేక ఓటు కొంత ప్లస్
ఈ వైఎస్ఆర్ అభిమానులంతా జగన్కి వస్తారు. వీళ్ళు కొంతమంది కాంగ్రెస్కి వేస్తారు తప్ప మొత్తం అది గుంపగుత్తగా కాంగ్రెస్కి రావు. మన టీడీపీకి కొంత పోతాయి. సో ఈ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. తద్వారా వైసీపీ బలపడుతుంది. జగన్ సర్కార్కు దోకా లేకుండా తిరిగి మరొకసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఫస్ట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా షర్మిల వస్తుంది, జగన్మోహన్ రెడ్డి రావద్దమ్మా ఏపీకి అని బతలాడుతుండు అనేది మొత్తం ఒక విధమైన గ్లోబల్ ప్రచారమే తప్ప అది అందులో వాస్తవం లేదు అంటారు రాజకీయ పరిశీలకులు. మరి జగన్మోహన్ రెడ్డికి షర్మిల రాక నిజంగా ఇబ్బంది పెడుతుందా అంటే ఇబ్బంది కొంత అనిపించవచ్చు, కానీ లాభపడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి.